వీడియో గనక నచ్చితే మీకు కొట్టేయండి లైక్ మీద లైక్ 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 పెట్టు 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 ఒక్క కమెంట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కొట్టేయండి షేరు, ఇంకా చేసుకోపోతే చేయండి సబ్స్క్రైబ్. షేర్ 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 సబ్స్క్రైబ్, షేర్ 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 సబ్స్క్రైబ్. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? నేను ఈ రాత్రికే మీనును పట్టుకొని గోదావరికి బయలుదేరుతున్నా. అంటే మీరు హైదరాబాద్ వస్తున్నారా? మీను వస్తుందా? ఏమే సరోజా, నేను హైదరాబాద్ వెళ్తున్నానే, ట్రైన్ లో ఉన్నా. వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు, దిగగా చేస్తానే. ఏమండి? అబ్బా ఏంటి లక్ష్మి, టైం ఎంతైందో చూసారా? టైం కావాలంటే గడియారం చూసుకో లక్ష్మి, దానికి నన్ను లేపడగాల. అబ్బా నాకు తెలీదు మరి, ముందు లేవండి. ఏంటే ఏమైంది ఈ రోజు నీకు? ఈ రోజు ఏంటో మర్చిపోయారా? కొంప తీసి మన పెళ్లి రోజే ఏంటి? అంటే మీకు మన పెళ్లి రోజు ఎప్పుడో గుర్తులేదండి? అమ్మో, అనవసరంగా గుర్తు చేసినట్టున్నాను. ముందు ఏం మర్చిపోయినా అది చెప్పి లక్ష్మి. అదేనండి, మా అన్నయ్య మీనుతో స్టేషన్ కి వస్తానన్నాడు కదా. అవును కదా. అమ్మో 6:30 అయిపోయిందే. గోదావరి 7:00కల్లా వచ్చేస్తుంది, పికప్ చేసుకోమని చెప్పి మరి మరీ చెప్పాడు. ఇప్పుడు కనుక నేను వెళ్ళకపోతే మీ అన్నయ్య నానా రకం బూతులు నాన్ స్టాప్ గా తిడతాడే. ఏమండి, మనల్ని తీసుకువెళ్ళండి, మీకు తోడుగా ఉంటాడు. వాళ్ళు లేపుకొని వెళ్ళేసరికి ఇంకో అరగంట లేట్ అవుతుంది. ఏం అక్కర్లేదు. అలా కాదండి, లుంగితో వెళ్తున్నారు, ప్యాంట్ అయినా. అవతారం గురించి ఆలోచించే టైం లేదే బాబు, నేను వెళ్తున్నాను. హైదరాబాద్ లో ఈ మెట్రో ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. అదే నా బండి మీద కనుక స్టార్ట్ అయ్యి ఉంటే ఈ ట్రాఫిక్ లో ఏ సాయంత్రంకు వెళ్తున్నాం. అమ్మో విశ్వంగడు. ఒరే జగ్గు, ఒరే విశ్వ చెప్పరా. ఇంకో 5 నిమిషాల్లో సికింద్రాబాద్ స్టేషన్ కి వచ్చేసావా? వచ్చాను రా, దగ్గరలోనే ఉన్నాను. 5 నిమిషాలు. ఇంకా రాలేదా? నేను వచ్చే టైం కల్లా నువ్వు స్టేషన్ లో లేకపోతే. ఒరే నేను వచ్చేస్తాను రా, కంగారు పెట్టుకో. సరే సరే. ఈ అదోకే, నేను టెన్షన్ పెట్టడం తప్పించి ఇంకోటి రాదు. ఈ టెన్షన్ తోనే పోయేలా ఉన్నాను. ఏమన్నారు సార్ మీరు? నేను నిన్నేమన్నానయ్యా? నన్ను కాదు సార్, ఏదో చచ్చిపోతాను అని శుభవార్త చెప్పారు, దాని గురించి అడుగుతున్నాను సార్. చచ్చిపోవడం శుభవార్త ఏంటయ్యా? ఎవరయ్యా నువ్వు? ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్, పేరు ఎం దూత. ఏంటి యమదూత? యమదూత కాదండి, ఇంటి పేరు ఎం, నా పేరు దూత. అయితే ఇప్పుడు ఏం కావాలయ్యా నీకు? ఎవరైనా చావుకు దగ్గరలో ఉండేవాళ్ళు కావాలండి. వాళ్ళు చేస్తే నీకేం వస్తుందయ్యా? నాకేమీ రాదండి, వాళ్ళకే ఇన్సూరెన్స్ వస్తుంది. ఒక్క పాలసీ తీసుకోండి సార్. అంటే నేను చావుకు దగ్గరలో ఉన్నానా? ఏమో సార్, ఎవరు చెప్పగలరు? ఈ మెట్రో వెళ్తూ వెళ్తూ వానకు స్కిడ్ అయి కింద పడి అందరూ చనిపోవచ్చు, లేదా మీరు మెట్లు దిగుతూ దిగుతూ జారి కింద పడి తలకాయ పగిలి చనిపోవచ్చు. నువ్వు ఎక్కడ దొరికావరా నాకు? చావు కబురు చల్లగా చెప్పడం అంటే ఇదేనేమో. అలా కాదండి, చావు ఎలా వస్తుందో ఎవరు చూశారు చెప్పండి? విసిగించావంటే నిన్ను చంపి నీ ఇన్సూరెన్స్ డబ్బులు నేను తీసుకుంటాను. అసలే ట్రైన్ 5 నిమిషాల్లో వచ్చేస్తుందంట. ఈ మెట్రో ఇంకా అమీర్పేట కూడా దాటలేదు. ఆడు వచ్చే టైం కల్లా నేను సికింద్రాబాద్ స్టేషన్ లో లేకపోతే నన్ను నిలువునా నరికేస్తాడు. అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు ఆయన మిమ్మల్ని నిలువునా నరికేశారనుకోండి, మీ కుటుంబం దిక్కులేనిదైపోతుంది కదా. అదే ఇన్సూరెన్స్ చేయించారనుకోండి, మీరు పోయినా మీ ఫ్యామిలీ సేఫ్ గా ఉంటుంది. దేవుడా. ఇలా మీరు టెన్షన్ పడ్డారనుకోండి, బీపీ పెరుగుతుంది, దాని తర్వాత గుండెపోటు వచ్చే అవకాశం ఉంది, దాని వల్ల కూడా మీకు చావు రావచ్చు. అవునా? అందుకే ఒక్క పాలసీ తీసుకోండి. నువ్వు కొంతసేపు ఆగరా. దేవుడా దేవుడా దేవుడా, ఎప్పటిలాగా ట్రైన్ కరెక్ట్ టైంకి రాకుండా ట్రైన్ ఒక అరగంట ఆపేసేలా చూడు దేవుడా.
మామ ఫ్లైట్ వచ్చేసిందిరా. ట్రైన్ కరెక్ట్ టైం కి వచ్చింది మామ, కానీ నువ్వే 2 hours బిఫోర్ తీసుకొచ్చావు. అక్కడ మోటార్ మూసే కూలీలు చూడు, వాళ్ళకి ఎవరో కాంపిటీషన్ వచ్చారని మన వైపు ఎలా కోపంగా చూస్తున్నారు. ఊరుకోమ్మా, ఆ లేదా లగేజీ బాస్ రోపుతారట్టమ్మా. ముందు నువ్వు మీనం ఎక్కడ ఉందో చూడు. రే మావా, మీనురా. మరి చూస్తున్నావేంటి మామ, పరిగెత్తు. బావా హాయ్ మీను మావయ్య. అవునరా, మీ మావయ్యనే. మళ్ళీ కొత్తగా మీ మావయ్యనే అని చెప్తున్నావేంటి? అదే మావయ్య, మీ మావయ్య కాదు మా మావయ్య అని చెప్తున్నా. అది సరే గాని మీ నాన్న ఎక్కడ్రా? సార్ ఇప్పుడు చూడండి సార్, మనం ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఏ ట్రైన్ దూసుకొచ్చి మన మీదకి ఎక్కేసింది అనుకో, మన కుటుంబం అనాథైపోతుంది సార్. మీ కొడుకు అడుక్కొని తింటాడు సార్. రే ఏంట్రా నువ్వు చొక్కా మీద పడ్డ కాఫీ మరకలా ఇలా తుక్కున్నావేట్రా? అలా కాదు సార్, ఒక్క పాలసీ. గోదావరి వచ్చింది. ఈ ట్రైన్ ఒకటే ఈ రోజే కరెక్ట్ టైంకి రావాలా? ఇప్పుడు ఈడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఒరే జగ్గు, ఈడొచ్చి చాలాసేపు అయింది, చచ్చాను. సార్ ఆయన వచ్చే ఊపు చూస్తుంటే ఒకే ఏటికి మీ తల రైల్వే ట్రాక్ మీద పడిపోయేలా ఉంది. ఎందుకైనా మంచిది ఒక సంతకం పెట్టేయండి సార్. అరే బాబు నువ్వు ఆపరా బాబు. ఈడేంటి పొడిసే ఎద్దు వచ్చినట్టు ఇలా వచ్చేస్తున్నాడు? సార్ అయిపోయింది సార్, మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తాడు. ఒక సంతకం పెట్టేయండి సార్, ఒకే ఒక సంతకం. ఏంట్రా నీ బెస్ట్ ఫ్రెండ్ వస్తున్నాడంటే ఎంత లేట్ గా నా స్టేషన్ కి వచ్చేది? ఒరే విశ్వ, అంటే అది ఏంట్రా అది ఇది అని నీళ్ళు నవ్వులుతున్నావు? సార్ ఇంక అయిపోయింది సార్, ఇవే మీ చివరి గడియలు. సంతకం పెట్టేయండి. మనుగండి చూసి నేర్చుకో. వాడి బెస్ట్ ఫ్రెండ్ మీను వస్తుందని ఎంత ఫాస్ట్ గా వచ్చాడు. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. మనుగాడా? ఈడేంటి హాయ్ నాన్నగారు. హాయ్ మావయ్య. సందు చివరుండే షాప్కి వెళ్ళి సామాన్లు తెమ్మంటేనే పడుకున్న ట్యాక్ చేసి మధ్యాహ్నం లెగుతాడు. అలాంటిది ఈ రోజు ఏంటి చికెన్ మొక్క దుమ్ము కోసం కుక్క వచ్చినట్టు అలా వచ్చేసాడు. ఏంట్రా ఏం మాట్లాడవేంటి? అదే మనుగాడు ఎప్పుడు. అదే నాన్నగారు, మీరు వచ్చేసరికి లేట్ అయితే వాళ్ళు ఇబ్బంది పడకూడదని మీరేగా నన్ను పంపించారు. ఓ నువ్వే పంపించావా? మరి చెప్పవేరా ఎదవా, స్నేహం అంటే నీదేరా. నా కోసం లుంగి కూడా మార్చుకోకుండా వచ్చినప్పుడే నేను నిన్ను అర్థం చేసుకోవాల్సింది. అదేరా, లుంగి అయితే ఏంటి ప్యాంట్ అయితే ఏంటి, మన చెడ్డీస్ టైం నుంచి ఫ్రెండ్షిప్ కదా. ఛీ, వీళ్ళు కలిసిపోయారు. వేరే వాళ్ళని ఎత్తుకోవడం బెటర్. ఎలాగైతేనే అంకుల్ వాళ్ళు వచ్చేసారు, ఇంకింటికి బయలుదేరదాం. కరెక్టే కరెక్టే. అలా బయటికి వెళ్తే బోల్డ్ ఆటోలు ఉంటాయిరా. నాన్నగారు షేరాట అంటారేటండి? ఇన్ని రోజుల తర్వాత మీను మావయ్య కలిసి వచ్చారు. మినిమం ఏసీ క్యాబ్ అయినా బుక్ చేయాలి. చిన్నోడైనా కరెక్ట్ గానే చెప్పాడు. ఆ మాత్రం ఆటోలు మేము మా గోదావరిలో ఎక్కలమేట్రా. ఒరే మను, మీ నాన్న అలాగే అంటాడు గాని ఒక మంచి బెంజుగా రోడ్ బుక్ చేయి. అలా సిటీ మొత్తం చూస్తూ కంఫర్టబుల్ గా ఇంటికి వెళ్దాం. అబ్బా బెంజిక సూపర్ మావయ్య, ఇప్పుడే బుక్ చేస్తున్నా. టైం అయిపోతుంది నాన్నగారు, వెళ్దాం పదండి. నీకు ఇప్పుడు కాదురా, ఇంటికి వెళ్ళాక ఉంటుంది. ఇదిగో బాబు, ఈ అద్దం పెట్టింది వెనకాల ఎవరు వస్తున్నారో చూడడానికి, నువ్వు చూసుకోవడానికి కాదు. సారీ అంకుల్, చూసుకోండి. ఎంతైంది బాబు? 2000 సార్. 2000? ఏం మాట్లాడుతున్నావు అయ్యా? నువ్వేనా మమ్మల్ని రాజమండ్రి నుంచి తీసుకొచ్చావా?
స్టేషన్ నుంచి ఇంటికే కదా తీసుకొచ్చింది. అవును సార్, కానీ మీరు బుక్ చేసుకుందే బెంజ్ కారు కదా. ఎంత బెంచ్ కారైనా 2000 ఏంటయ్యా, కొంచెం తగ్గించు. ఏంట్రా జగ్గు, ఏంటి డిస్కషన్? నన్నేమైనా ఇమ్మంటావా? ఊరుకున్నావయ్యా, మీ ఊర్లో మీరే ఖర్చు పెట్టి మా ఊర్లో కూడా మీరే ఖర్చు పెడతారా? ఏం అక్కర్లేదు, నాన్నగారు ఇస్తారు. ఎరా జగ్గు, 2000 కదరా, నేను ఇచ్చేస్తానులే. ఛీ, ఈ ఎదవ వల్ల నాకు అన్ని బొక్కలే. చెల్లమ్మా ఎలా ఉన్నావురా? నేను బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? ఏమే మీను, నువ్వెలా ఉన్నావు? మాకేంటే బానే ఉన్నాం. వదిన రాలేదా అన్నయ్య? లేదురా, దీన్ని కాలేజీలో జాయిన్ చేయడానికని నేను ఒక్కడనే వచ్చాను. ఈసారి ఎప్పుడైనా అందరం కలిసి వస్తాంలే. సరే అన్నయ్య, లోపలికి రండి. ఆ, ఆ. కాఫీ టీ ఏమైనా తాగుతారా అన్నయ్య? ఇప్పుడు అవేం వద్దే బాబు, టవలివ్వు. స్నానం చేసి వెంటనే దీనికి కాలేజీకి వెళ్దాం. ఈడేంటి ఎంత తొందర పెట్టేస్తున్నాడు? ఒరే విశ్వ, వెళ్దాం లేరా, తొందర ఉంది. ఏం మాట్లాడతారో జగ్గు, అవతల నాకు ఊర్లో బోల్డ్ పనులు ఉన్నాయి. నేను తల్లి కోసం అన్ని పక్కన పెట్టి వచ్చాను. ఈ రోజు ఆ కాలేజ్ పని ఏదో తేలిపోతే నైట్ కి ఏదో బండి పట్టుకొని మళ్ళీ బయలుదేరిపోతాను. బండి పట్టుకొని వెళ్ళడం ఎందుకు మావయ్య, బస్సులో పడుకొని వెళ్ళండి, నాన్నగారు బుక్ చేస్తారు టికెట్. ఏంట్రా జోకా? దీని కాలేజీ సంగతి తేలిపోతే బండి ఏంటి బస్సు ఏంటి, కావాలంటే ఫ్లైట్ కూడా వెళ్ళదు. అందుకని నువ్వు అర్జెంట్ గా నీ ఫ్రెండ్ ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి మనం వస్తున్నాం అని చెప్పు. ఈ లోపు నేను స్నానం చేసి వచ్చేస్తాను. ఏంటి? సర్లేరా బాబు, ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను మాట్లాడతానులే. ఆ, ఆ. అయ్యో బాబాయ్, ఈడేంటి రాగానే మొదలెట్టాడు. అబ్బా, 600 కిలోమీటర్ల దూరంలో ఉండే మీను 6 అడుగుల దూరంలో నా కళ్ళ ముందుకు వచ్చింది. రేపటి నుంచి పట్టీలేసుకొని కలకల నా ముందే తిరుగుతుంది. తన నవ్వు నేను రోజు చూడొచ్చు, తన మాటలు ఇంకా రోజు వినొచ్చు, తన ప్రేమ ఇంకా రోజు ఫీల్ అవ్వచ్చు. ఈ హ్యాపీ మూమెంట్ లో సాంగ్ వేసుకుంటా ఉంటది. అదేం కుదరదు మామ. ఏమైంది మావా? ఇప్పుడు సాంగ్ చేసుకునేంత టైము బడ్జెట్ రెండో లేవు మామ. తింటూ మామ అలా అంటావు? విలేజ్ సిరీస్ అంటే మా ఇద్దరి మధ్య ఒక లవ్, ఒక సాంగ్, ఒక కెమిస్ట్రీ అన్ని ఉండాలి కదా. అది విలేజ్ లో మామ, కానీ ఇది సిటీ. సాంగ్ కి ఇంత టైం ఉందిలే. ఇట్స్ ఓకే, అన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయేంటి? మీను తల్లి ఇంకా రెడీ అయితే కాలేజీకి బయలుదేరతాం. నేను రెడీ అయిపోయాను నాన్న. ఎరా జగ్గు, బయలుదేరదామా? ఈడేంటి ఎంత తొందర పెట్టేస్తున్నాడు? వెళ్దాం లేరా, తొందరే ఉంది. ఆ? ఏం మాట్లాడుతున్నావురా జగ్గు? నీకు ఆల్రెడీ చెప్పానుగా, నేను కాలేజ్ జాయిన్ చేశాక నేను వెళ్ళిపోవాలని. అంటే ఇక్కడ మన పల్లెటూరులాగా అంత త్వరగా నిద్రలేవరు కదరా, కొంచెంసేపు ఆగి చేస్తాను. ముందు నువ్వు ఫస్ట్ టిఫిన్ తిను. నీ కోసం మీ చెల్లి బోల్డ్ అని వెరైటీలు చేసింది. నేను ఇంకా చేయలేదండి. అదేంటి అలా అంటావు? రాక మీ అన్నయ్య ఇంటికి వస్తే కనీసం 4 రకాలైన టిఫిన్లు చేసి పెట్టవు. రే రే, ఇంత పొద్దున్నే ఎలా సిద్ధం చేస్తుందిరా? మనం వెళ్తూ వెళ్తూ దారిలో తినేద్దాంలే. దారిలోనా? ఇడు ఖచ్చితంగా వెళ్దామని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. అదేంట్రా అలా అంటావు? నువ్వు అంత దూరం నుంచి వచ్చింది ఇంట్లో ఫుడ్ తినకుండా బయట ఫుడ్ తినడానికా? రే మను, సందు చివరా ఆ 3 స్టార్ హోటల్ ఉంది కదా, సందు చివర ఉండేది మంగమ్మ టిఫిన్ బండి కదా. దాని నుంచి అన్ని రకాల టిఫిన్లు చెరుకు ప్లేట్ పట్టుకొచ్చి. అదేరా ఆ మంగా 3 స్టార్ హోటలే. వెళ్ళి త్వరగా పట్టుకొచ్చి. మరి డబ్బులు? నా పేరు చెప్పరా, నేను తర్వాత వాళ్ళకి ఇస్తానులే. ఉన్నట్టయితే ఒక 50 రూపాయలు బాకీ ఉందంట నాన్నగారు, ఇందాకే అడిగింది ఆవిడ. ఒరే పనికి మాలిన ఎదవా, అది నాదయ్యి ఉంటదిరా. నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి టిఫిన్ తీసుకురా. అలాగే టిఫిన్లు అన్నిటిలోనూ కొంచెం సోడా గుండ ఎక్కువేమని చెప్పు. మనం అలా అరువులు పెట్టమరా వేసం. వీడి మొహం చూసి ఎవరో అబ్బాయి అనుకుని ఉంటాడు. ఒరే జగ్గు, ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? అదేంట్రా అలా అంటావు? మీ చెల్లి చేతు అంటే అలాగో తినలేకపోతున్నావు, కనీసం ఆ చేతితో వడ్డించిందైనా తిను. ఏమంటావు లక్ష్మి? అవునన్నయ్య. అది సరేరా, నువ్వు చెప్తే వినావు కదా. దామ్మా మీను, కొంచెం టిఫిన్ తినేసి వెళ్దాం. నాన్నగారు, టిఫిన్ లో సోడా గుండె ఎందుకు ఎంచమన్నారండి? అలా చేస్తే కడుపులు తేడా కొట్టేగా. అదే కదరా నాకు కావాల్సింది. అవి తిని మీ మావయ్య కడుపు తేడా కొట్టిందనుకో, ఈ రోజు ఆ కాలేజీకి వెళ్లకుండా తప్పించుకోవచ్చు కదా. నాన్నగారు, మీ బ్రెయినే బ్రెయిన్ అండి. మరే ఊరికే అవుతారా ఏంటి విసునుగొట్టి జగన్నాథాలు? అసలు ఇదంతా మీ అమ్మ వల్ల నీ వల్లే వచ్చిందిరా. ఇంకో 2 ఇడ్లీ వేసుకోండి అన్నయ్య. పర్లేదులేమ్మా, తిన్ని. టిఫిన్లు బాగున్నాయిరా జగ్గు, తినేసాం. ఇంక బయలుదేరదామా? ఈడేంటి అంత సోడగుండ కలిపిన టిఫిన్ కూడా తిన్నాక గుండ్రాయిలా నించున్నాడు?
ఏంట్రా విశ్వ నీకేం కాలేదా? నాకేమవుతుందిరా, తిన్నది మొత్తం అరిగిపోయింది. ఇటు రాళ్ళు తిన్నా కూడా అరిగించుకునేలా ఉన్నాడు. అది కాదురా, నేను అనేది ఏంటంటే ఇప్పుడే తిన్నారు కదా, కొంచెం బ్రష్ తీసుకోండి, మధ్యాహ్నం చూసి బయలుదేరదాం. మధ్యాహ్నం నుంచి వెళ్ళడానికి ఇదేమన్నా మ్యాట్నీ షో ఏంట్రా, కాలేజీరా, త్వరగా వెళ్దాం పదా. అది కాదురా, పాపం నేను ఆడపిల్ల, అసలే నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చారు, కొంచెం రెస్ట్ తీసుకుంటదేమో అని. అదేం లేదు మావయ్య, కాలేజ్కి వెళ్దాం. కొట్టనండి గోప పగిలిపోద్ది అదవా. ఏంట్రా అసలు ఏంటి నీ ప్రాబ్లం? కాఫీ కాఫీ మర్చిపోయాం. కాఫీయా? కాఫీ ఏంట్రా? టిఫిన్ తిన్నాక కాఫీ తాకపోతే కడుపే కాదు, అది పెట్టే లక్ష్మి కూడా ఫీల్ అవుతుంది. ఏమైంది దీనికి? ఆ ఒక్క కాఫీ తాగు, కాఫీ తాగి బయలుదేరదాం. లక్ష్మి నువ్వు కాఫీ పెట్టు. వీడికి ఈ రోజు ఏదో పురుగు పుట్టినట్టుంది, మర్యాదల మీద మర్యాదలు చేస్తున్నాడు. సర్లే లక్ష్మి, ఆ కాఫీ ఏదో ఇవ్వు, తాగేసే బయలుదేరతాం. సరే అన్నయ్య. అయ్య బాబోయ్, ఈ కాలేజీ గండం కట్టెక్కడానికి ఏ మార్గం దొరకట్లేదేంటి? దేవుడా, నన్ను ఈ సమస్య నుంచి బయటపడేయడానికి నువ్వే ఎవరినైనా పంపించవయ్యా. అది రేటి డ్రెస్ నేనేస్తే, ఇది రేటి లుక్స్ మీరిస్తే, తడా అయ్ బాబోయ్ తడా. ఈయనేంటి కుర్రతనంలో లవరింటి ముందు తిరుగుతున్న కుర్రోడ్లాగా ఎలా తిరుగుతున్నాడు? అంకుల్, ఏంటి అంకుల్ అంత టెన్షన్ లో ఉన్నారు? నన్ను చెయ్యేసి ఇంకొంచెం పెంచమంటారేటి? ఒరే, కరెక్ట్ టైంకి వచ్చారో గోరా, నన్ను ఈ టెన్షన్ నుంచి నువ్వే బయటికి తీసుకురాగలవు. మీరు ఆల్రెడీ బయటే ఉన్నారు కదా అంకుల్. రే జోక్. సరే, ఇంతకీ ప్రాబ్లం ఏంటి? అదిరా జరిగింది. అర్రెర్రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒరే, నువ్వే అలాగే నీకు అండ నుంచి నన్ను గట్టెక్కించాలరా, ఏదో ఒక ఐడియా చెప్పరా. ఏ, ఈ టైంలో ఎలాంటి అని నాకు పెట్టకండి అంకుల్, నాకు కాలేజీ టైం అవుతుంది. అసలుకే ఈ రోజు నా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. ఒరే, అలా కాదురా, నిన్న ఎన్నిసార్లు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేదురా. ఆదుకోలేదు. ఒరే, అలా అనకరా గోరా, నీ దగ్గర ఏవో వరస్ట్ ఐడియాలు ఉంటాయి కదరా, అందులో నాకు ఒకటి పడేరా. ఫస్ట్ ఐడియా సార్. అదే అదే బెస్ట్ ఐడియాస్ చెప్పరా, మా బాబు కాదు. అబ్బా అంకుల్, ఇప్పటికిప్పుడు కాలేజీ సీట్ అంటే ఎవడెత్తాడు అంకుల్? పోనీ నాలా మీకేమన్నా కాలేజీ ప్రిన్సిపల్ తో రేపో కాలేజీలో జాబు ఉందా? లేదు. అలాంటప్పుడు ఎలా వస్తుంది సీటు? ఒరే గోరా, నా ఎస్ నా ఎస్, నేను ఇంకా కాలేజీకి ఒక్కరోజు కూడా వెళ్ళలేదు అంకుల్. మనకి కాలేజీకి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదురా, ప్రిన్సిపల్ తో రేపో ఇంపార్టెంట్. అది నీకు ఎలాగో ఉంది కాబట్టి మనం మీ కాలేజీకి వెళ్తాం.